మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఢిల్లీ స్థాయిలో కూడా రఘువీరారెడ్డి స్థాయి అనేది వేరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఊళ్ళ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ సరే ఎన్ రఘువీరారెడ్డి క్యాబినెట్లో లేకపోతే ఆ క్యాబినెట్ ఉండేది కదా. అటువంటి పరిస్థితుల్లో ఐఎమ్ ద మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. మీరు ఎన్నోసార్లు మంత్రిగా చేసినటువంటి పరిస్థితి, గ్రామానికి వచ్చేటప్పటికి చిన్న మోపెడు వేసుకొని గడ్డి మోపులు మోస్తూ, ఇది ఎలా సాధ్యం అసలు? ఏ పనిలో ఉంటామో వాళ్ళతో కలిసి చేస్తేనే ఆ ఎంజాయ్మెంట్. కాంగ్రెస్ పార్టీ స్వింగ్లో ఉన్న సమయంలో మీరు అనంతపురం జిల్లా అంటే ముగ్గురు ద్వయం, మీరు జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, మీరు ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే ఆయా ఊర్లలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. మీరు ఎంతో అభిమానించే రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఎలా చూస్తారు? వాళ్ళ డిఎన్ఏనే కాంగ్రెస్ పార్టీ, ఆమె బ్లడ్ రాజశేఖర్ రెడ్డి. సో రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరికను నేను సాధించడానికి కోసం వస్తున్నాను. వైఎస్ షర్మిల అధికార పార్టీ వైఫల్యాలను ఎండగొడుతుంటే ఏకంగా ఆమె పర్సనల్గా టార్గెట్ చేయడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొని రాలేదు, విశాఖ ఉక్కును ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, ఎవరైతే పూర్తి ఆమె మాట్లాడేటువంటి వింటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. దురదృష్టం కొద్దీ సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ శాతం పెంచుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఏకంగా సీట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఎందరికో తన తోడ్పాటును అందించిన వ్యక్తి, అయితే ఢిల్లీ స్థాయిలో కూడా చక్రం తిప్పగలిగిన వ్యక్తి. కాకపోతే ఆ మధ్య కాలంలో రాజకీయాలకు దూరంగా కేవలం నీలకంఠాపురానికే పరిమితమైనటువంటి నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ముఖ్యంగా అక్కడ వ్యవసాయ పనులు, ఏకంగా అక్కడ చిన్న పిల్లలతో సైతం కలిసిపోయేటటువంటి తత్వం, ప్రత్యర్థి పార్టీలు సైతం ఎంతో అభిమానించే ఈ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సరే ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? కన్ఫ్యూజ్డ్గా ఉంది. మొత్తం దేశమంతా బలహీనపడేటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇదేమాత్రం క్షేమదాయకం కాదు. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, వాళ్ళు గతంలో చెప్పినటువంటి ఇప్పుడు పరిపాలన అంతా చూసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు దాని పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా మోడీ గారు, షా గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారవలసినటువంటి అవసరం ఉంది. మిగిలిన అన్ని పార్టీలు ఒక్కటిగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే ఇన్ని రోజులు రఘువీరారెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, కేవలం నీలకంఠాపురం గ్రామానికే పరిమితమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా, ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కూడా రఘువీరారెడ్డి స్థాయి అనేది వేరు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా ఈ రాజకీయాలకు దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి, చాలా కాలంగా మా ఊళ్ళో పురాతనంగా ఉన్నటువంటి 1200 సంవత్సరాల పూర్వం నిర్మితమైనటువంటి శివాలయం, దాన్ని జీర్ణోద్ధరణ చేయాలి, మరికొన్ని దేవాలయాలు నిర్మాణం చేయాలి అనేటువంటిది చాలా కాలంగా నా మదిలో ఉండింది. అది నా బాధ్యత కూడా. నేను మా ఊళ్ళోనే పుట్టి, మా ఊళ్ళో 10th వరకు చదివి, ఎప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను బయట పడుకునేటువంటి వాడిని, జిల్లాలో ఉంటే ఇంటికి వచ్చి పడుకునేటువంటి వాడిని. పొద్దున్నే లేసి సేద్యం ఎప్పుడున్నా కూడా, అది ఈవెన్ ఎలక్షన్ రోజు కూడా అవకాశం వస్తే, అవసరం ఉంటే పొలాలకు పోయేటువంటి పరిస్థితి. అందువల్ల అటు వ్యవసాయం, మళ్ళీ దేవాలయాల నిర్మాణము, పునర్నిర్మాణం జరపాలి అనేటువంటి తలంతో నేను ఆ రోజు ఏసీసీ
అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి, మరి యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర లీవ్ తీసుకోండి, నాకు 2 సంవత్సరాలు ఈ ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళ నిర్మాణము ఇవన్నీ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి చెప్పి నేను వచ్చేప్పుడు నేను చెప్పిన గుళ్ళ నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండను అని అందరికీ చెప్పేస్తాను. ఆ రాజకీయం అనేది చివరికి మా ఊర్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినా కూడా నేను పట్టించుకోలేదు. పోయి ఓటు వేసి రావడం తప్పితే ఎవరు క్యాండిడేట్ ఉండాలి, ఎవరు చేయాలి అస్సలు నేను పట్టించుకోలేదు. సో ఏ పని చేసినా ఆ విధంగా నిబద్ధతతో నిష్ఠతో చేయాలి అనేటువంటి చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ ప్రకారం దేవాలయాలు 1,40,000 మంది నేరుగా తోడ్పాటు అందించినారు. దేవాలయాలు పూర్తి అయిపోయినాయి. తర్వాత రాజకీయాల నుంచి నేను విరమించుకోవాలనుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డిక్లేర్ చేద్దాం అనుకున్నాను. ఆ లోపల ఈ దేశం కోసం పరితపించడమే కాకుండా త్యాగాలు చేసి ప్రాణత్యాగాలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద మరీ తీవ్రమైనటువంటి దాడులు, మరి నేరుగా రాహుల్ గాంధీ గారిని చేయనటువంటి నేరానికి నేరం మోపి జైలు శిక్ష పడేట్లు చూసి అతని సభ్యత్వం రద్దు చేసి అంతటితో కాకుండా ఇల్లు వెకేట్ చేయించడంతో కలత చెంది నేను రిటైర్ అవ్వడం అనేటువంటి ఇప్పుడు సరైన సమయం కాదేమో అనుకొని పోస్ట్పోన్ చేసుకున్నాను. పోస్ట్పోన్ చేసుకోవడంతో మళ్ళీ కర్ణాటక ఎలక్షన్స్ వచ్చినాయి. కర్ణాటక ఎలక్షన్లో ఒక 20-24 నియోజకవర్గాల్లో అక్కడ నాకు తెలిసినటువంటి చోటంతా కూడా పిలిచినారు, పోయి ప్రచారం చేసినాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఈ ఎలక్షన్లు కూడా దగ్గర వచ్చినాయి. ఈ లోపల సిడబ్ల్యూసి మెంబర్గా కూడా పార్టీ నియమించడం, దీంతో ఈ ఎలక్షన్ల వరకు బాగా యాక్టివ్గా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. నా రోల్ నేను ప్లే చేస్తున్నా. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ రాజకీయంగా నేను కంటిన్యూ కావాలన్నా వద్దా అనేటువంటి అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా కానీ సరే ఎన్ రఘువీరారెడ్డి క్యాబినెట్లో లేకపోతే ఆ క్యాబినెట్ ఉండేది కదా. అటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా మీరు మసలుకున్న పరిస్థితుల్లో ఇటు ముఖ్యంగా గ్రామానికి వచ్చేటప్పటికి చిన్న పిల్లలతో సైతం కలిసిపోవడం, వ్యవసాయ పనులు చేస్తూ ఎలా సాధ్యం ఇది? ఎందుకు సాధ్యం కాదు అంటాను. నేను పుట్టింది అక్కడ, పెరిగింది అక్కడ, ఉండేది అక్కడ, ఉండబోయేది అక్కడ, ఆ మట్టిలోనే కలుస్తాను. ఇంక నేను ప్రేమించేటువంటిది, నా ప్రపంచంలో అత్యంత ప్రేమించేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే మా ఊరే తప్పకుండా ఉంటుంది. సో నా సొంత ఊరిని నేను ప్రేమించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఏ విధంగా చిన్నప్పటి నుంచి ఎంత అభివృద్ధి చేసినా కూడా ఇంకా కొన్ని చేసేటువంటి అవకాశం, గుళ్ళు కానీ ఒక కంటి ఆసుపత్రి నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ని ఈరోజు పెద్ద ఆసుపత్రిని కూడా అక్కడ చేయబోతే ఇప్పటికే టెస్టింగ్ సెంటర్ స్టార్ట్ చేసి వేలాది మంది ఇప్పటికే టెస్టులు చేసుకున్నారు, రోజు వస్తూ ఉంటారు. సో ఇదంతా తృప్తినిచ్చేటువంటిది కదా, ఊళ్ళో ఉండడము, ఊళ్ళో అందరితో కలవడము. మా ఫాదర్ చేసేవాడు, నేను కూడా చేసేటువంటి అని. ఆలు మొగలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, గట్ల తగాదు వచ్చినా, ఇంకొక పెళ్ళిళ్ళు వివాదం వచ్చినా, పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇవన్నీ కూడా వచ్చి కూర్చొని మా ఇంటి ముందు ఉన్నటువంటి అశ్వత్థ కట్ట అంటాం దాన్ని, నాలుగా రచ్చబండ అంటారు, లేకపోతే అరుగు అంటారు, ఆడు కూర్చోవడము చేయడం అనేటువంటిది అది ఎంజాయ్డ్. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా తప్పింది కాదు. అప్పుడు గ్రామంలో పెద్దవాళ్ళకి చెప్పేదో చూడండి అని చెప్పామని ఫైనల్గా నన్ను అడిగేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ ప్రకారం చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నేనే కూర్చొని పొలంలో ఉంటే పొలం దగ్గరికి వస్తే అక్కడనే కూర్చొని చేయడం అనేటువంటిది ఎంతో సరదాగాను ఆనందంగాను. ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ 10 మంది వస్తే కనీసం 5 మందో 4గురితో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు రాజీ మార్గాన పంపడం అనేటువంటిది కూడా, నేను ఒక అడ్వకేట్ని కూడా, నాకు తెలుసు కోర్టు కచేరీలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందని తెలుసు. సో ఆ తృప్తి ఉంది. నేను స్టూడెంట్ లైఫ్లో ఎంజాయ్ చేసిన, రాజకీయం లైఫ్లో ఎంజాయ్ చేసిన, మా ఊళ్ళో నా వ్యవసాయము నా ఊళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. ఏ పని తీసుకున్నా కూడా నేను చాలా సంతృప్తికరంగా గడిపేటువంటి వాడిని.
అసంతృప్తి అనేటువంటిది ఎక్కడ ఏ క్వశ్చన్ ఏ దానిలో కూడా లేదు నాకు. అండ్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ విధంగా చూస్తే మా తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ ఐఎమ్ ద మోస్ట్ బ్లెస్డ్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ ఎట్లా సాధ్యం సార్? ముఖ్యంగా ఎందుకంటే రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్నపాటి రాజకీయ పదవి చేస్తేనే ఏదో పెద్దగా ఊహించుకునేటువంటి పరిస్థితులు, మీరు ఎన్నోసార్లు మంత్రిగా చేసినటువంటి పరిస్థితులు, గ్రామానికి వచ్చేటప్పటికి చిన్న మోపెడు వేసుకొని గడ్డి మోపులు మోస్తూ, ఇది ఎలా సాధ్యం అసలు? అది ఎప్పుడు ఎంజాయ్ చేయడం అంటే ఏ పనిలో ఉంటామో వాళ్ళతో కలిసి చేస్తేనే ఆ ఎంజాయ్మెంట్. ఏదో ఊరికే దూరంగా చూసి ఏదో చేయడం అనేది యూ కెనాట్ ఎంజాయ్. నేను ఏ బావిలో అయితే ఈత నేర్చుకున్నానో అదే బావిలో నా చిన్ననాటి స్నేహితులతో కానీ లేకపోతే నా మనవరాలతో కానీ కలిసి ఈత కొట్టడం అనేటువంటిది అది ఇట్స్ ఎ ప్లెజర్ వాట్ ఐ డిరైవ్డ్. నేను అప్పుడు 10 సంవత్సరాల వయసులో నేర్చుకున్నటువంటి ఈత ఇప్పుడు 68 సంవత్సరాల్లో కూడా వాళ్ళ సమానంగా చేయగలుగుతాను అంటే ఐ ఎంజాయ్ మై సెల్ఫ్. నేను అదేవిధంగా నా కొడుకు కోడలతో కువారీ పాస్ అని చెప్పి హిమాలయన్ మౌంటైన్స్ అక్కడ 12,000 అడుగుల ఎత్తు నేను వాళ్ళతో కలిసి ఎక్కినాను. వాళ్ళు నువ్వు రాలేవులే అంటే పోయినాను. అంటే వాళ్ళకంటే ఇంకా బాగా నేను స్పీడ్గా ఎక్కగలిగినాను, ఇబ్బంది లేకుండా పోగలిగినాను. చేసి చూపించాలి. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. సో వ్యవసాయం కూడా అంతే. సో మొపెడ్ అనేటువంటిది పొలాలకు పోయినప్పుడు కారులో పోలేము కదా. నేను మేబీ 19లోనో నేను ఒక 19లోనో 20లోనో ఒక మొపెడ్ కొన్నాను. నేను నా భార్య అట్లే పొలాల దగ్గర పోతూ నా పొలం పక్కనే పోలింగ్ స్టేషన్ కూడా గంగలవాయిపాలెం పోయినా ఓటేసినా వచ్చిన. ఏమంటే ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఎవరో తీస్తారు పంపిస్తారు, అవి వైరల్ అవుతూ ఉంటాయి. సార్ ముఖ్యంగా సార్ గతంలో కాంగ్రెస్ పార్టీ స్వింగ్లో ఉన్న సమయంలో మీరు అనంతపురం జిల్లా అంటే ముగ్గురు ద్వయం, మీరు జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, మీరు ఇప్పుడైతే ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికీ ఆ అనుబంధాలు ఆ రిలేషన్ ఉందా మీకు? నా వరకు అయితే ఆ స్నేహం అనేటువంటిది లేకపోతే పెద్దలకు గౌరవం ఇవ్వాలనేటువంటిది దివాకర్ రెడ్డి గారి పట్ల పెద్ద ఆయన, అతని పట్ల గౌరవం. వెంకటరామరెడ్డి నా మంచి స్నేహితుడు, కలిసి చదువుకున్నాం. ఆ స్నేహం కంటిన్యూ అవుతుంది. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఆయా ఊర్లలో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు వెళ్ళినారు. ఎవరిని తప్పు పట్టలేము కదా. వాళ్ళ ఎదుగుదల లేకపోతే వాళ్ళ అవకాశాలు వాళ్ళ ప్రాంత పరిస్థితిని బట్టి వాళ్ళు వెళ్ళినారు. విధంగా ఉంటుంది. ఫ్రమ్ మై సైడ్ నేను పూర్వం ఏ విధంగా ఉండిందో ఇప్పటికీ ఇంతవరకు ఈ ప్రపంచంలో నేను ఎవరిని ద్వేషించడం లేదు. నేను కూడా అనుకుంటున్నాను నన్ను ద్వేషించే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సార్ ఈ మధ్య కాలంలో మీరు ముగ్గురు ఎక్కడ ఒక వేదికను పంచుకున్న పరిస్థితులు లేవు. ఏమన్నా తొందరలో కలిసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వచ్చే జిల్లాలో పెద్ద ఎత్తున మీకు అభిమానులు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? నేను అనంతపురకు రాకనే 4.5 సంవత్సరాల పైన అయింది. మొన్న మా ఏఐసిసి అధ్యక్షులు వచ్చినటువంటి మీటింగ్ తప్పితే అంతకుముందు 4.5 సంవత్సరాలు నేను అనంతపురం కూడా ఎక్కడ పోవడం లేదు. ఈవెన్ మడకసిరికి రావడం కూడా అరుదు. ఏదైనా పెళ్ళిళ్ళో ఉంటే వస్తాను తప్పితే ఎక్కడ పోవడం లేదు. అంతే మినహాయిస్తే తప్పకుండా ఏమైనా పెళ్ళిళ్ళలో కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా కూడా వీళ్ళున్నప్పుడు కలిసేటువంటి అవకాశం, అది ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం, నాన్ పొలిటికల్ కార్యక్రమాలు ఏదైనా కలిసినప్పుడు కలిస్తే ఐల్ బి వెరీ హ్యాపీ టు షేర్. గతంలో ఉన్నటువంటి స్మృతులన్నీ కూడా నెమరేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను కూడా అనుకుంటాను. సార్ మీరు ఎంతో అభిమానించే రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఎలా చూస్తాం? మంచి నిర్ణయం తీసుకుంది ఆమె. కారణం ఏమంటే ఒకటి వాళ్ళ డిఎన్ఏనే కాంగ్రెస్ పార్టీ, ఆమె బ్లడ్డు రాజశేఖర్ రెడ్డి. సో రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరికను నేను సాధించడానికి కోసం వస్తూ ఉన్నాను కాంగ్రెస్ కొని వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు వారు చనిపోకంటే వారం ముందు వారు ప్రకటించింది, మా అందరితో కమిట్ చేయించింది, ఓత్ చేయించింది, ఈ దేశం బాగుపడాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి, ప్రధాని చేసే వరకు మనమందరం కూడా కలిసి పనిచేద్దాం అనేటువంటి మాట అన్నారు. దానికి కట్టుబడే ఉన్నాం. ఆ రోజు ఓత్ తీసుకున్నటువంటి వాళ్ళు 99% అటు ఇటు వెళ్ళిపోయినారు. నాలాంటి వాళ్ళు ఇంకా అదే దారిలోనే ఉన్నాం. అదే నడిపిస్తుంది మాకు, అదే నడిపిస్తుంది. ఇట్స్ ఏ కాంగ్రెస్ ఫ్యామిలీ. అందులో అన్ని త్యాగాలకు గురైనటువంటి గాంధీ కుటుంబాన్ని అంటిపెట్టుకుండాలి, ఆలంబనగా ఉండాలి అనేటువంటి దాంతోనే ఉండడం జరిగింది. అందులో
ఈరోజు షర్మిలారెడ్డి గారు ఆమె కూడా అదే వేవ్ లెంగ్త్తోనే మా నాన్నగారి చివరి కోరిక, అదేవిధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, తద్వారానే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ పోలవరం కానీ మిగిలినటువంటివి వస్తాయి, న్యాయం జరుగుతుంది. లేకపోతే రాష్ట్రం అప్పులతో కూరుకొని పోయింది, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే కాదు, బీజేపీ చేయమని చెప్పేశారు. సో ఇట్ ఈస్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం నేను వచ్చినానని చెప్పడం అనేది స్వాగతించాం, ఆమెకు పూర్తి సహకరిస్తాం కూడా. సార్, వైఎస్ షర్మిల అధికార పార్టీ వైఫల్యాలను ఎండకొడుతుంటే ఏకంగా ఆమె పర్సనల్గా టార్గెట్ చేయడం, దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతుందా అధికార పార్టీ? ఎలా చూస్తారు దీన్ని అసలు? ఒక్కటి ఏమైందంటే, నేను దాదాపు ఏదైనా ఒక 2-3 మినహాయిస్తే అన్ని మీటింగుల్లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన, ఆమె విధానపరంగా అటు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ లేకపోతే బీజేపీని కానీ అన్ని పార్టీలను కూడా విధానపరంగా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొని రాలేదు, విశాఖ ఉక్కును ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా నల్ల చట్టాలని పార్లమెంట్లో ఎందుకు మీరు గంగిరెద్దుల్లో మీరు వాళ్ళకు ఒప్పుకుంటా ఉన్నారు అని విధానపరమైనటువంటి మాట్లాడుతున్నప్పుడు దానికి ఎవరికి అనుకూలంగా వాళ్ళు కట్ చేసి, సో కేవలం జగన్ను లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ఏదైతే పిన్ పాయింట్ చేస్తారో అది మాత్రమే ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి టీడీపీ కానీ లేకపోతే బీజేపీ కానీ వాళ్ళ మీద చేస్తున్నటువంటి చూపించడం లేదు. అది అన్ఫార్చునేట్. ఎవరైతే పూర్తి ఆమె మాట్లాడేటువంటి వింటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. దురదృష్టం కొద్దీ ఆ మీడియాలో వాళ్ళ అభిమానించేటువంటిదో వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అనుకూలంగా ఏదైతే ఉంటుందో అటువంటి దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఉంది, సాక్షి కూడా లేకపోతే ఆ పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ చంద్రబాబు నాయుడుని కానీ తెలుగుదేశాన్ని కానీ బీజేపీని కానీ విమర్శించేటువంటి పబ్లిష్ చేయొచ్చు కదా, చేయడం లేదు. మరి ఆమె తప్పు ఎట్లా అవుతుంది? అందులో ఇవన్నీ పక్కన పెట్టి మీరు అన్నటువంటి చాలా బాధ కలిగించేటువంటి ఆమెను పర్సనల్గా టార్గెట్ చేయడం అనేటువంటిది చాలా తప్పు. అందులో ముఖ్యమంత్రిగా అన్నగా ఉంటూ ఒక చెల్లెల మీద విధంగా చేస్తున్నటువంటి వాడు ఇప్పటికే వాళ్ళు కంట్రోల్ చేయవలసి ఉంది, కేసులు పెట్టవలసి ఉంది. చివరికి ఆమె పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కులేని పరిస్థితిలో చివరికి హైదరాబాద్లో ఆమె కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది సరైనది కాదు, ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. షర్మిలకు సార్, మీరు సీనియర్ లీడర్గా, ఎందుకంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒక అవగాహన ఉంది, పట్టు ఉంది. షర్మిలకు మీరు ఎటువంటి తోడ్పాటు ఉంటుంది? ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత మేరకు పుంజుకుంటుంది అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ వాన్ని చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాడిని, కాంగ్రెస్ పార్టీను ముందుకు తీసుకెళ్ళడంలో నేను రిటైర్ అయ్యేంత వరకు, రిటైర్ అయినా ఓటు మాత్రం కాంగ్రెస్కే ఉంటుంది. నేను రిటైర్ అయ్యేంత వరకు కాంగ్రెస్ పూర్తి తోడ్పాటు ఉంటుంది. అందులో ఈ అమ్మాయి కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, రాహుల్ గాంధీ మళ్ళీ ప్రధాని కావాలి, ఈ దేశంలో కాంగ్రెస్ బలపడాలి, బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళు అంతం చేయాలి అనేటువంటి పట్టుదల ఏదైతే ఐ అప్రిషియేట్. ఈ ఎలక్షన్లో కూడా ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మేము కూడా అనుకోవడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీను మళ్ళీ దాన్ని బలం సాధించుకోవడానికి జరిగే అన్ని ప్రయత్నాల్లో కూడా నా వంతు సహకారం ఉంటుంది. సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ శాతం పెంచుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఏకంగా సీట్ల వరకు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది. తప్పకుండా ఈసారి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో 100% అడుగు పెడతారు. ఎంతమంది ఏమైనటువంటి ఇంకొద్ది కాలం తెలుస్తుంది కాబట్టి ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓటు శాతం పెంచుకోవడం ఒక ఎత్తు, ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేటువంటి రెండవది కూడా, ఇవి రెండు సాధ్యమవుతుంది. సార్, ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితిలో రాష్ట్రం కోసమే 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డామని చెప్పేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఇది ఎంతకంటే ద్రోహ చింతనం ఇంకొకటి లేదు. నేరుగా ద్రోహం చేసింది బీజేపీ అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. సో ఆనాటికి ఈనాటికి ఏమి మార్పు? కేవలం మీరు ఎలక్షన్ బాగా చేసుకోవడానికి పోయిన ఎలక్షన్లో బీజేపీతో దెబ్బతిన్నారు. మీరు
జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు, మీ చేతులు కట్టేసినారు. ఎలక్షన్ జరుపుకోవడానికి మాత్రమే మీరు వాళ్ళతో చేరుకున్నారు. నిజాయితీగా వాళ్ళు మాట్లాడాలి. కానీ లేకపోతే ఏం మార్పు వచ్చింది అని, ఏమి ఇచ్చినారని, పోనీ ఏమి కండిషన్తో, ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారా, లేకపోతే మొత్తం పోలవరం కావాల్సినటువంటి నిధులంతా వాళ్ళు ఇస్తారా, మిగిలినటువంటి అంశాలన్నీ పునర్విభజన అంశాలు ఉన్నటువంటివన్నీ చేస్తామని చెప్పినారా, లేకపోతే గుజరాత్కి ఇచ్చినట్లు ఒక 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఇక్కడ ఇచ్చేస్తామని అంటున్నారా? ఏమీ లేదు కదా, కండిషన్ పెట్టలేదు, సాధించలేదు. పోనీ ఏం మార్పు వచ్చిందో చెప్పలేకుండా ఎట్లా అంటే చేస్తారు? ఇదంతా ఎలక్షన్ అవసరాల కోసం అంటారు. 100 పాళ్ళు వాళ్ళ చేతకానితనాన్ని, ఎలక్షన్ జరుపుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో మాత్రమే వాళ్ళు వాళ్ళతో జత కట్టినారు. ఇది అనైతికమైనటువంటి కూటమి. వీళ్ళు డైరెక్ట్ జగన్ కూడా ఇటీవల నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, మీరు ఈ ఎలక్షన్ తర్వాత ఎవరికి సపోర్ట్ చేస్తారు అని అంటే అతను చెప్పినటువంటి సమాధానం ఫస్ట్ ఏమో చెప్పినాడు, ఏమి మాకు కేంద్రంలో ఎవరు సహాయం చేస్తే వాళ్ళకి సపోర్టు అనేటువంటి. బాగానే మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగినారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తారంటే ఆ ప్రశ్నకు సమాధానం దాటివేస్తారు. సో హీఈస్ వెరీ క్లియర్, హీఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ బీజేపీ. అందుకోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 5 కోట్ల ఆంధ్రులు కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ వరకు బాబు జగన్ పవన్ అది బీజేపీ నిర్వచనం ఆంధ్రప్రదేశ్లో. సార్ ముఖ్యంగా సార్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మీరు చాలా అత్యంత సన్నిహితులు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా దగ్గరగా చూశారు. ఆయన పాలన గురించి మీరేం చెప్తారు? పేదవాళ్ళ వరకు బాగా ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మెరుగైంది. ఇందిరమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజశేఖర్ రెడ్డి గారితో మరో లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ చేసిన దాన్ని మరో లెవెల్కి తీసుకెళ్ళిన దానిలో ఏమి నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో కూడా నేను చెప్పవలసినటువంటి అది కంటిన్యూ అవుతుంది. ఒకసారి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు స్టార్ట్ చేసినా ఆగవు. రేపటి రోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవి ఆగవు, ఎవరు ఆపలేరు. మేము గవర్నమెంట్కి వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఎవరు వచ్చినా ఆగవు, ఆపలేరు. కానీ వాటితో పాటు అభివృద్ధి అనేది కూడా అవసరం కదా, అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా ఆగిపోయింది. పూర్తిగా ఆగిపోవడానికి కారణం వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం. ఎంత అప్పులు చేసినా కూడా దీనికే సరిపోతుంది. దానికి మరో ప్రధానమైన కారణం ఢిల్లీ నుంచి సపోర్ట్ లేకపోవడం. ఢిల్లీ నుంచి సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. బీజేపీ ఉన్నంత వరకు ఇంతే. రాబోయే రోజుల్లో ఒకవేళ జగన్ పార్టీ గవర్నమెంట్కి వచ్చినా, తెలుగుదేశం గవర్నమెంట్కి వచ్చినా, రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమాలు కానీ కొనసాగగలుగుతాయి అనేటువంటి విశ్వాసం నాకైతే లేదు. అందువల్లే మేము కోరుతా ఉన్నాం, కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, ఇండియా కూటమి రావాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి గతంలో ఆల్రెడీ కమిట్ అయినవి, కొత్త కూడా కాదు, కమిట్ ఈరోజు దాదాపు ఆ రోజు కమిట్ అయినటువంటి 15 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ అవ్వడానికి కానీ ఉంది. అవి వచ్చిందనుకో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా కొత్తగా అప్పులు చేయడానికి కూడా ఎవరికేం అవకాశం లేదు. చంద్రబాబు అయినా అతను కొత్తగా అప్పులు రావు. సో ఇది చాలా ఒక ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే క్రాస్ రోడ్స్ అంటారు కదా, క్రాస్ రోడ్స్లో ఉంది రాష్ట్రం యొక్క పరిస్థితి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి. సార్ ముఖ్యంగా ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రం విడిపోయింది అనేది పెద్ద ఎత్తున గతం నుంచి కూడా ఒక చర్చ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి రాహుల్ గాంధీ మీ నాయకుడు చెప్తున్నటువంటిది రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అంశం కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, అది కాంగ్రెస్తోనే సాధ్యమని ఇప్పుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజలు ఎంత మేరకు రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క అంశమే ప్రజలు తీసుకుంటారు అని నేను నమ్ముతా ఉన్నాను.
ఫస్ట్ 2014లో జరిగిన ఎలక్షన్ డివిజన్ అండి. రెండవసారి జరిగిన ఎలక్షన్ జగన్కు అన్యాయం జరిగింది. అతనికి ఎమ్మెల్యేలు ఎంపీ క్యాండిడేట్లు చూసి ఓటేయలేదు, జగన్నే చూసి ఓటేస్తానండి. ఇది మూడవ ఎలక్షన్. ఆ ఇద్దరిని చూసిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి మేలు జరగాలంటే ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. మా ప్రాబ్లం ఏమంటే జనం రెడీ అవుతా ఉన్నారు, కానీ బూతుల దగ్గర కూర్చొని ఓట్లు వేయించేటువంటి లీడర్లు ఎవరైతే ఉన్నారో 99% ఆఫ్ ద లీడర్స్ స్టేట్ లెవెల్ కానీ గ్రామ లెవెల్ వరకు కానీ అటు ఇటు వెళ్ళిపోయినారు. సో అది ప్రాబ్లం ఉంది. సో లీడర్లు కూడా కాదని ఎప్పుడు 78లో ఇందిరమ్మ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో, లేకపోతే 80లో కేంద్రంలో, అప్పుడు లీడర్లు ఎవరు లేరు, లీడర్లు అందరూ జనతా పార్టీకి అటు ఇటు పోయినారు. అయినా జనమే ఆదరించినారు. ఆ విధంగా ఆదరిస్తే రాష్ట్రం బాగుపడుతుంది. సార్ ఫైనల్గా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ రానున్న ఎన్నికల నేపథ్యంలో రఘువీరారెడ్డి గారు సీనియర్గా పొలిటీషియన్, ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాలో ఎన్ని సీట్లు మొత్తం లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా మంది దూరంగా ఉన్న వ్యక్తులను సైతం పార్టీలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో రఘువీరారెడ్డి ఎన్ని సీట్లను గెలిపించబోతున్నారు? గెలుపు గురించి నేను మాట్లాడాను, కానీ బాగా ఆసక్తికరమైనటువంటి నువ్వా నేనా అనేటువంటి ట్రయాంగిల్ ఫైట్కు కొన్ని సీట్లు అయితే ఇప్పటికే మేము రెడీ అయినాం. సో తప్పకుండా దీన్ని మెరుగుపరుచుకొని ప్రజల ఆశీస్సులు కూడా తీసుకొని ఈ రెండు జిల్లాలో, గతంలో అనంతపురం జిల్లా, ఇప్పుడు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఖచ్చితంగా కొన్ని సీట్లను గెలిపించి పార్లమెంట్ పంపించడానికి అన్ని శక్తియుక్తులు కూడా ఉంటుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే సీనియర్ పొలిటీషియన్ అంతంత రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులకు సైతం చేదోడువాదుగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ ఎన్ రఘువీరారెడ్డి చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే బీజేపీ అనేది చాలా చెప్పినవి అసలు ఏమాత్రం పట్టించుకోలేని అభివృద్ధి విషయంలో మాత్రం పెద్ద ఎత్తున అసలు నిస్సహాయతకు గురైనటువంటి రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే గతంలో చెప్పినవి అన్నీ చేయడానికి ఒకే అర్హత కలిగిన పార్టీ కాంగ్రెస్. కాబట్టి రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మేము అసెంబ్లీలో పార్టిసిపేషన్ అనేది, మా ఎమ్మెల్యేల పార్టిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఒకవైపు చెప్తూనే, మరోవైపు వైఎస్ షర్మిల అంశం కావచ్చు, లేకపోతే గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా జిల్లాలో ఎవరైతే ఉన్నారో జేసీ దివాకర్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, రఘురెడ్డి ద్వయం అనేది కూడా ఖచ్చితంగా మాకు మంచి వాతావరణమే ఉందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మొత్తం మీద రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని మాత్రం ఎన్ రఘువీరారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.